నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. అత్యంత క్రూరమైనటువంటి గ్రహాలలో రాహు గ్రహము ఒకటి. ఈ గ్రహము చాలా అరుదుగా ఒక చోటి నుంచి మరో చోటికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత రాహు గ్రహము నవంబర్ 23వ తేదీ సొంత నక్షత్రము అయినటువంటి శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నది. ఆ నక్షత్రంలోనే 2026 ఆగస్టు 2వ తేదీ వరకు రాహు ఉంటాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయము ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశుల గురించి తెలియచేస్తూ ఉన్నాము. మొట్టమొదటగా మేషరాశి. రాహు నక్షత్ర మార్పు ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. రాహు తన సొంత నక్షత్రము శతభిషంలో సంచరిస్తూ ఉండడం వలన ఈ రాశి వారి జీవితంలో అకస్మాత్తుగా మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఆదాయంలో పెరుగుదల గణనీయంగా ఉంటుంది. గతంలో కోల్పోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో దానిని పొందడానికి అవకాశం 100కి 100% ఉన్నది. మానసికంగా మంచి మార్పులు వస్తాయి. ఏ పని తలపెట్టినా ఎలాంటి ఆటంకం లేకుండా తప్పనిసరిగా పూర్తవుతాయి. ఒక సంస్థలో అత్యున్నత పదవిని పొందే సూచనలు మేషరాశి జాతకులకు చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారాలు మరియు స్టార్టప్లు ప్రారంభించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఇక మిథున రాశి. రాహు గ్రహము శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వలన మిథున రాశి వారికి కూడా చాలా మంచి అనుకూలతలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఈ యొక్క సమయంలో పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాల మంచి అనుకూలతలు ఉంటున్నాయి. పదోన్నతులు లభిస్తాయి. గుర్తింపు మరియు ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలము లాభదాయకంగా ఉన్నది. పెట్టుబడులు ఫలించి వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ విషయాలలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే రాహు గ్రహం వలన అత్యధిక లాభాలు పొందే అవకాశము కర్కాటక రాశి జాతకులకు ఉన్నది. ఈ కాలంలో కొత్త ప్రాజెక్టులలో పనిచేయడానికి పుష్కలమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఈ యొక్క సమయంలో ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉన్నది. వ్యాపారం చేసే వారికి లాభాలు గణనీయమైనటువంటి స్థాయిలో రెట్టింపు అవుతాయి. సమాజంలో గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది. కొత్త భాగస్వామ్యాలు మరియు కాంట్రాక్టులు కూడా రావడానికి మంచి అవకాశం ఉన్నది. ఇక కన్యా రాశి. రాహు గ్రహము శతభిష నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా గణనీయంగా మెరుగుపడుతుంది. అనుకోకుండా ఊహించని రీతిలో డబ్బులు చేతికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో పెట్టుబడులు ఎవరైతే పెడతారో తప్పకుండా భారీగా లాభాలు పొందే అవకాశాలు ఉంటున్నాయి. అసంపూర్ణ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు.
వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. గతంలో రావాల్సినటువంటి సొమ్ము రాదనుకున్న సొమ్ము తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు చాలా ఆహ్లాదకరంగా ముందుకు కొనసాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఫలితాలు, ఆఫర్లు అందుతాయి. పిల్లల కోసం ఎదురు చూసేవారు మంచి గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాలన్నీ కూడా లాభిస్తాయి. ఇకపోతే ధనస్సు రాశి, రాహు గ్రహము నక్షత్రం మారడం వల్ల ఈ రాశి వారికి వారి యొక్క అదృష్టం ఏదైతుందో కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. వివిధ రకాల మార్గాల నుండి డబ్బు సంపాదించడానికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి మార్పులు వస్తాయి. చాలా కాలంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తూ ఉంటే రాహుగ్రహ అనుగ్రహం కారణంగా ఈ కాలంలో ధనస్సు రాశి జాతకుల యొక్క కలలన్నీ కూడా నిజం అవుతాయి. ఈ కాలంలో తమ కుటుంబంతో మంచి సమయం గడపడానికి అవకాశం పొందడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో సగటు వ్యక్తి సైతం సంపన్నులు కావడం జరుగుతుంది. ఈ కాలంలో రాజయోగాలు, రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా ఉంటుంది. విదేశాల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. విదేశీ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు అక్కడే స్థిరపడే అవకాశం ఉంటుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఇక కుంభరాశి, రాహు శతభిష నక్షత్రంలో సంచారము ఈ రాశిలో జన్మించిన వారికి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. అన్ని రంగాలలో విజయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల ప్రేమ ఏదైతుందో అద్భుతంగా ఉంటుంది. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వివాహం చేసుకోవాలనే కోరిక నెరవేరే అవకాశాలు 100% ఉన్నాయి. రాహు శుభ ప్రభావం కారణంగా ఈ కాలంలో కొన్ని పెద్ద శుభవార్తలను పొందే అవకాశం ఉన్నది. ఈ కాలంలో అపారమైనటువంటి ఆనందము, శ్రేయస్సును అనుభవిస్తారు. ఉద్యోగస్తులకు సీనియర్ల నుంచి కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు పెద్ద ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా ఇది బలపడే సమయం అవుతుంది. శ్రీమాత్రే నమః.